హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేము ఎక్కడికి వెళ్తున్నామో మీతో నేను షేర్ చేసుకుంటాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. ఇది చాలా 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 జనాలు దర్శించుకునే ఒక మంచి వీడియో అనమాట. అసలు మిస్ అవ్వద్దు. మేమందరం వచ్చేసి అంతర్వేది తీర్థం వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఈస్ట్ గోదావరిలో ఉంది. చాలామందికి తెలుసు, బట్ కొంతమందికి అయితే తెలియదు. సో ఈస్ట్ గోదావరి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి వెళ్తున్నాము. చాలా అంటే చాలా ఫేమస్. ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి, స్టేట్ నుంచి, హైదరాబాద్ నుంచి, వరంగల్ చాలా దూరాల నుంచి ఈ టెంపుల్కి వస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ టెంపుల్ అనేది అంత గొప్ప ఫేమస్ అనమాట. సో మాకు కొంచెం దగ్గర కాబట్టి మేము కొంచెం బైక్ మీద వెళ్ళిపోతున్నాం అనమాట. సో వెళ్ళే దారిలో వ్యూ ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం. ఎక్కడ హౌసెస్ ఉండదు, ఎక్కడ ఏ గొడవ కూడా, చాలా శబ్దంగా ఉంటుంది అనమాట. సో అవన్నీ కూడా చెరువులు అనమాట. ఆ పక్కనంతా కూడా చెరువులో ఒకప్పుడు సర్వే చెట్లు ఉండేవంట. అది కూడా మా హస్బెండ్ చెప్తున్నారు నాకు. అక్కడ కనిపిస్తున్నాయి కదా సర్వే చెట్లు, అవి అనమాట. అవి ఉండేవి. ఇప్పుడు అవి తీసేసి అందరూ కూడా చాలామంది కూడా చెరువులు వేసేసారు. రొయ్యలకి అలా చేపలకి అనమాట. చాలా బాగా పండిస్తారనమాట. సో ఇక్కడ నుంచి చాలా స్టేట్లకు కానీ వేరే వేరే చోట్లకు కానీ ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మాకు నుంచి ఇక్కడికి ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది. అలాగే ఒకే బైక్ మీద నలుగురు వెళ్తున్నాం. చాలా కష్టం మీద వెళ్తున్నాం అనమాట. బట్ ఆ వాతావరణం అదే చూసేటప్పటికి చాలా ప్రశాంతమైన ఇంకా వాతావరణం అనిపించింది. సన్సెట్ కూడా బాగుంది. చాలా అంటే చాలా బాగుందనమాట. నిజంగా మనసులో ఎంత బాధ ఉన్నా ఏమున్నా కూడా ఇలాంటి చల్లని వాతావరణము, ప్రశాంతమైన వాతావరణంలోకి వస్తే కనుక మనసులో ఉన్న బాధలు ఏదైనా సరే ఇట్ట తీరిపోతాయి అనమాట. అంటే నేను ఎక్కువ వాతావరణానికి కానీ లేదంటే మంచి ప్లేసెస్ కానీ ఇంపార్టెంట్ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంట్లోనే వండుకుంటూ ఆలోచనలు అవి ఇవి కాకుండా అప్పుడప్పుడు ఇలాగా కొంచెం ఆ మనసు ప్రశాంతంగా ఉండడానికి టెంపుల్స్ కానీ లేదంటే పచ్చని చక్కగా బీచెస్ కానీ అలా వెళ్తూ ఉంటే కనుక మైండ్ సెట్ అంతా కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో బైక్ అనేది కొంచెం ఎంట్రన్స్లోనే దగ్గరలోనే పెట్టేసి మేము అక్కడి నుంచి ఇంకా లోపలికి నడుచుకుని వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి తీర్థం అనేది స్టార్ట్ అవుతుంది. చాలామందికి జాతరల దగ్గర అయ్యి తీర్థాలు జరుగుతూ ఉంటాయి కదా. సో అదనమాట. సో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యి మా పిల్లలు అప్పుడే స్టార్ట్ చేశారు. అది కొనండి ఇది కొనండి అని చెప్పేసి. పిల్లలకి ఏదైనా టెంపుల్స్ దగ్గర కానీ ఏదైనా జాతరల దగ్గర కానీ ఇలాంటివి తీసుకెళ్తామంటే భలే ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చి ఈవినింగ్ 5 అయ్యింది. సో నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పటికి 5 అయింది. వెంటనే ఇంకా ఏమి పనులు చేయకుండా వెంటనే డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. అంతే, చేంజ్ చేసుకుని ఇంకా వెళ్ళామన్నమాట మేము. సో ఇక్కడ వచ్చేసి స్టీల్ సామాను ఉంది. జస్ట్ చూస్తున్నాను, అంటే ఎలా ఉంటుంది క్వాలిటీ ఏంటి అని చెప్పేసి చూడటానికి వెళ్తున్నాను అనమాట. సో పర్లేదు, బాగానే ఉన్నాయి. మా హస్బెండ్ తీసుకుంటాను అంటే మా హస్బెండ్ వద్దులే, ఇక్కడ షాప్లో తీసుకుందాము, కొంచెం అల్పంగా ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళకపోయాను అనమాట. బట్ బాగున్నాయి. కాస్ట్ కూడా తక్కువేం కాదండి, ఎందుకంటే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. సో అందుకని చూసాను, జస్ట్ చూసి ఇంకా అక్కడ పెట్టేసాం అనమాట. చాలా వరకు కూడా సరదాగా చూడటానికి వస్తూ ఉంటారు తీర్థాలు అనేవి కూడా. సో కొనడం తక్కువ, చూసి తిరగడం అనేది ఎక్కువ అనమాట. సో మేము కూడా చేసింది అదే. తీసుకున్నాం కానీ చిన్న చిన్న థింగ్స్ పిల్లలకి ఏదైతే సరదా అనుకుంటారో అవి మాత్రమే తీసుకున్నాం అనమాట. సో పిల్లలు కూడా చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు, అన్నీ చూశారు. ఇది రథోత్సవం అండి. ఆల్రెడీ రథోత్సవం కూడా అయిపోయింది. రథం ఊరేగిస్తారు కదా దేవుని పెట్టి, అది కూడా అయిపోయింది అనమాట. అంత అయిపోయిన తర్వాత ఇంకొక 2 డేస్లో క్లోజ్ చేస్తారు అనిపించుకుని వెళ్ళాము. సో రథాన్ని కూడా మీకు చూపిస్తున్నాను. సో ఎవరైనా దండం పెట్టుకోవాలనుకుంటే దండం పెట్టుకోండి. సో ఆ రథం లాగడానికి ఎంతమంది చాలా పెద్ద పెద్ద పగ్గాలతో తాళ్ళు వేసి లాగుతూ ఉంటారనమాట. సో దగ్గరికి వెళ్ళి చూపించలేకపోయాను నేనైతే. సో అప్పటికి చీకటి పడింది కొంచెం. నా ఫోన్ లైటింగ్ అయితే సరిగ్గా ఫోకస్ పడట్లేదు అనమాట. సామాన్లు అయితే భలే ఉంటాయండి తీర్థంలో కొనుక్కోవడానికి. చిట్టివి చిన్న చిన్నవి దొరుకుతూ ఉంటాయి. నాకు చాలా ఇష్టం అనమాట. వస్తువులు ఏమైనా అలా ముద్దుగా చిన్న చిన్నవి ఉన్నాయంటే మా హస్బెండ్ చాకు కోసం చూస్తున్నారనమాట. చూశారు కానీ అది తనకు నచ్చలేదు, ఇంకా వదిలిపెట్టారనమాట. సో నేను అటువైపు వెళ్తున్నాను, చూడండి ఒకసారి. రథం వైపు వెళ్తున్నాను చూడండి. చాలా పెద్ద చక్రాలు ఉంటాయి, చాలా హైట్గా ఉంటుంది. ఫస్ట్ రథం అనేది ఒకటి కాలిపోయింది, తర్వాత దీన్ని చేయించారు. ఐ థింక్ నాకు ఒక ఇయర్స్ బ్యాక్ అది తెలియదు, రీసెంట్గానే, అంటే ఈ ఇయర్లో కాదు, ఒక లాస్ట్ ఇయర్ ఏమో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. ఐ థింక్ జగన్ గారు ఉన్నప్పుడు అనుకుంటా. ఆ టైంలో అయితే కాలిపోతే మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ చేయించారనమాట. చాలా పెద్దగా చేయించారు. అండ్ పగ్గాలు కూడా చూసారు కదా, పెద్ద పెద్ద పగ్గాలు అనమాట. అవన్నీ నేసి అన్నీ రెడీ చేసి ఉంచుతారు రథాన్ని లాగటానికి. చూసారు కదండి,
సో, చాలా బావుంటది. చాలా పెయింటింగ్ ఏసి మంచిగా తయారు చేస్తారు. అలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇదొక చిన్న టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. ఈ టెంపుల్ వెనకాలకి వెళ్తే కనుక బీచ్ వచ్చేస్తుంది. అంతర్వేది బీచ్. ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అక్కడి నుంచి అలాగా లైటింగ్ వైపు వెళ్తే టెంపుల్ వస్తదనమాట. సో, ఇక్కడ ఈ వైపు ఇలా ఇక్కడి నుంచి ఇదంతా టెంపుల్ అండి లోపలికి. అందుకని చెప్పేసి అక్కడ లైటింగ్ అయితే పెట్టారనమాట. చాలా అంటే చాలా చాలా బావుంటది. ఇంకొక ట్విస్ట్ ఏంటో చెప్పాలి ఇక్కడ మీకు. మా పిల్లలైతే తీసుకున్నది జస్ట్ చిన్న ఏదో చిన్న పూసల దండలో ఒకటి, చిన్న రింగ్స్ ఒకటి అలాంటివి తీసుకున్నారు. పిల్లలకు కూడా ఇష్టం కదా! ఎక్కడికైనా వెళ్తే అలాంటివి ఏమైనా కొనుక్కోవాలని చెప్పేసి. అందుకని వాళ్ళు తీసుకున్నారు. బట్ డెకరేషన్ అయితే సూపర్‌గా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తాను. సో, ఈ యొక్క విగ్రహం ఏంటంటే కనుక అమలాపురం రాజులదండి. కృష్ణమ్మ గారంట. ఆయనే ఈ యొక్క అంతర్వేది తీర్థం గానీ, సో, ఈ టెంపుల్ అంతా నిర్మించిన వారు వారే అంట. సో, వారుకి ఆ దండ గజదండ ఉంది కదా! సో, ఆ దండ మెడలో వేసిన దండ వచ్చేసి గజదండ అంటారంట. నాకు తెలీదు, రీసెంట్‌గానే తెలిసింది. అది వచ్చేసి అమలాపురం నుంచి తీసుకొస్తారు. ఆ రోజైతే అసలు ఫుల్లు ట్రాఫిక్ జామ్ అయిపోద్దనమాట. ఫుల్లు ట్రాఫిక్ అమలాపురం నుంచి అంతర్వేది వరకు ఫుల్లు ట్రాఫిక్ ఉంటదండి. అసలు పోలీసులు బందోబస్తు మొత్తం అసలు మామూలుగా ఉండదనమాట. సో, అంత హడావిడిగా అంత బిజీగా ఉంటది. సో, ఇక్కడొచ్చేసి ఈ టెంపుల్స్ అనమాట. ఇక్కడ నుంచి ఇలాగ లోపలికి వెళ్ళడానికి అక్కడ బైక్స్ కానీ, అక్కడ పోలీస్ కూడా ఉంటారు. బైక్స్ కానీ, సో, నేను చూపించేవి అక్కడ నుంచి అలాగ ముందుకు వెళ్తే టెంపుల్ అనమాట అండి. సో, ఇక్కడొచ్చేసి నృత్యం చేస్తారనమాట. పిల్లలు కూడా భరతనాట్యం చేస్తున్నారు. చాలా బాగుంది. సో, ఇంతవరకు నేను రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. ముందు వచ్చాను కానీ ఇదంతా లేదు. మొత్తం క్లోజ్ అయిపోయిన తర్వాత అయితే నేను వచ్చాను. లాస్ట్ ఇయర్ కానీ, ఆ ముందు మ్యారేజ్ అయిపోయిన ఒక 10 ఇయర్స్ బ్యాక్ కానీ. బట్ ఇప్పుడైతే ఇంకా 2 డేస్ ఉంటది, క్లోజ్ అవుతది అనిపించుకొని అప్పుడు నేను వచ్చాను. ఈ రోజు అయితే మేము వెళ్ళిన రోజు బాణసంచా కాలుస్తారంట. అంటే పటాసులు కాలుస్తారనమాట. వెరైటీగా అనమాట. సో, అదైతే మేము చూడలేకపోయాము ఇంకనమాట. సో, చాలా బాగా ఏస్తున్నారు భరతనాట్యం అనేది పిల్లలందరూ కూడా. సో, అందుకని చెప్పేసి మీరు చూస్తున్నారు. ఒక చిన్న క్లిప్ పెడుతున్నాను. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. సో, ఇక్కడొచ్చేసి ఇంకా అంతా చూసుకొని మేము ఏంటంటే తీర్థం ఇంకా కొలంబస్ కానీ, లేదంటే జెయింట్ వీల్ ఎక్కడానికి వచ్చాము. సో, ఇక్కడ స్ట్రాబెర్రీ, ఈ స్ట్రాబెర్రీ అనేది బాయిల్ చేసేసిన తర్వాత స్ట్రాబెర్రీ మీద వచ్చేసి చాక్లెట్ క్రీమ్ అనేది వేడి చేసి ఇలా వేస్తున్నారు. సో, దీనికొచ్చి నేనొచ్చి తీసుకున్నది 80 రూపీస్ అండి. అందులో వచ్చేసి ఒక 5 6 ఉన్నాయి స్ట్రాబెర్రీస్ అంతే. 80 రూపీస్ అనమాట. సో, తీరా తిని చూస్తే ఏముందంటే బాయిల్ చేసిన స్ట్రాబెర్రీ మీద చాక్లెట్ క్రీమ్ ఏసేసారనమాట. అంతే సింపుల్‌గా. సో, నేనొకటి టేస్ట్ చేశాను అండ్ మా హస్బెండ్‌కి ఇట్టాను. మా పిల్లలిద్దరికి కూడా ఇట్టాను. సో, వాళ్ళకైతే నచ్చలేదు. స్ట్రాబెర్రీ మామూలుగా ఉంటే బావుంటది గానీ, బాయిల్ చేసిందయితే కొంచెం టేస్ట్‌లెస్ అనిపించిందనమాట నాకు కూడా. బట్ ఏంటంటే క్రీమ్, చాక్లెట్ క్రీమ్ ఉండడం వల్ల బావుంది. సో, ఇక్కడ మేము పడ్డ పాట్లు ఏంటంటే, మేము బై హ్యాండ్ అయితే 500 తీసుకెళ్ళామనమాట. బట్ 500 అయితే అయిపోయినాయి ఆల్రెడీ. అయిపోయిన తర్వాత ఇంక మేము జెయింట్ వీల్ ఎక్కాలన్నా, లేదంటే ఏదన్నా తినాలి అనుకున్నా మా చేతిలో డబ్బులు లేవు. ఎందుకంటే నా ఫోన్‌లోనే ఉన్నాయని చెప్పేసి మేము 500 చేతిలో పెట్టుకొని వెళ్ళామనమాట.